గోదాదేవి అన్నిద్దరు ఆళ్వార్లలో ఒక ప్రముఖమైన స్థానాన్ని తాను పొంది 4000 దివ్య ప్రబంధములు అంటే 4000 తమిళ పాశములతో కూడిన ప్రబంధములలో తిరుప్పావై, నాచ్యార్ తిరుమిడి అనే 2 ప్రబంధాలను మనకు భగవంతుని యొక్క వైభవాన్ని, భగవంతుడికి మనకుండే సంబంధాన్ని, ఇలా ఎన్నో విశేషాలను తెలియబరుస్తూ 2 ప్రబంధాలను మనకు అందించారు. అందులో మొదటి ప్రబంధము తిరుప్పావై ప్రబంధము 30 పాశములతో అంటే తమిళ భాషలో 30 పాటలతో ఉండేటువంటి ప్రబంధము తిరుప్పావై ప్రబంధము. ఈ తిరుప్పావై ప్రబంధాన్ని గురించి వేదం అనైతుక్కుం విత్తాగుం, అనేకములుగా ఉండేటువంటి వేదములకు ఈ తిరుప్పావై ప్రబంధం ఒక విత్తనం లాంటిది అని. ఎంత మర్రి చెట్టు, ఎంత మహావృక్షమైనా ఆ మర్రి చెట్టుకు కారణంగా ఉండేది మర్రి గింజ, అది విత్తనం. ఈ విత్తనాన్ని బట్టి మనకు శాఖోపశాఖలుగా ఒక మహావృక్షం వస్తుంది. శాఖోపశాఖలుగా ఉండేటువంటి వేద వృక్షాలకు విత్తనం వంటిది తిరుప్పావై ప్రబంధం. ఈ 30 పాటలతో కూడినటువంటి తిరుప్పావై ప్రబంధము ఏ భక్తుడికి నోటికి రాదో ఆ భక్తుడు తాను భక్తుడుగా కీర్తింపబడటానికి యోగ్యుడు కాదు. పైగా అతడు భూమికి భారమై బతుకుతున్నటువంటి వాడు అని లోకంలో శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఒక ప్రసిద్ధమైన వాక్కు ఉంది. 5 మర్యాద మాడరై వయ్యం శివపదం అంబు. 5 మరొక 5 అలా 6 అంటే 30 పాటలతో ఉండేటువంటి తిరుప్పావై ప్రబంధాన్ని కంఠస్థం చేయని వారు, నేర్చుకోని వారు భూమికి భారమైనట్లు అనడం బట్టి ఎంత విలువైనది, ఎంత ముఖ్యమైనది, ఎంత అవసరమైనది, అంత విలువైన దాన్ని పోగొట్టుకుంటే అతను ఎంత తక్కువ స్థితిలోకి వెళ్ళిపోతారని. అతి విలువైన కోహినూరు వజ్రం దగ్గర ఉన్నవాడు అది భద్రపరచుకోవాల్సింది ఏదో మర్చిపోయి పరధ్యానంలో ఆ వజ్రాన్ని పారేసుకుంటే అతన్ని ఎలా అందరూ అవహేళన చేస్తారో, తిరుప్పావై ప్రబంధాన్ని నేర్చుకోకపోతే కూడా అలా ఒక తక్కువ చూపుతో చూస్తారు అనేది ప్రసిద్ధి. ఈ తిరుప్పావై ప్రబంధంలో 30 పాటలలో గోదాదేవి అనేకమైనటువంటి అనర్ఘమైనటువంటి ఉపదేశ రత్నాలను అందించారు. ఎవరు బాగుపడాలనుకుంటున్నారో వారందరూ రండి అని పిలిచింది. దీనికి ప్రాంతంతో వయస్సుతో పని లేదు, స్త్రీ పురుష భేదము లేదు, బాగుపడాలి అనుకునే వారందరూ రావాలి. ఈ తిరుప్పావై వ్రతాన్ని మార్గరి స్నాన వ్రతం అని పిలిచారు. సాధారణంగా లోకంలో స్నానం చేసేవారు ఆభరణాలు తీసి, వస్త్రాలు తీసి స్నానం చేస్తారు. కానీ ఇక్కడ గోదాదేవి ఆభరణాలను ధరించినటువంటి వారా, బాగుపడాలని భావించేవారులారా రండి అన్నారు. ఆభరణాలంటే మనం బంగారంతోనో వెండితోనో చేసే ఆభరణాలు కాకుండా ఎలాంటి ఆభరణాలంటే ఇది పెద్దవారు కనపడగానే, భక్తులు కనపడగానే, మహాత్ములు మహనీయులు కనపడగానే 2 చేతులు జోడించి నమస్కరించేటువంటి స్వభావం కలవారు. అలాగే భగవంతుడి సన్నిధానంలో తల వంచి వినయంతో నమస్కరించే స్వభావం కలవారు. ఏదైనా భగవంతుడి గుణాలను వినగానే రోమాంచ స్థితి, వెంట్రుకలు నిక్కబోడ్చుకోవడం అంటారే అలాంటి స్థితి ఉన్నటువంటి వారు. ఏదైనా భగవద్ దర్శనంతో, భగవంతుడి గుణాలను వినడంతో, భగవంతుడి నామస్మరణతో ఆనంద బాష్పాలు కంటి నుండి ఎవరికైతే వస్తాయో వాళ్ళు. అంటే ఇవన్నీ ఆభరణాలు. ఇవి సహజ సిద్ధమైన భక్తులకు ఉండవలసిన ఆభరణాలు. ఇలాంటి ఆభరణాలు కలవారందరూ రండి అని పిలిచి మనము ఈ 30 రోజుల్లో ఏం చేయాలంటే ఒక 3 పనులు చేయాలి. భగవన్ నామ సంకీర్తనం చేయాలి, పరమాత్మ శ్రీమన్నారాయణ్ణి శరణు వేడాలి, భగవంతుడికి పుష్పాలను సమర్పించాలి. కల్పాదోహరణా స్వయం జనహితం దృష్టేన సర్వాత్మనాం ప్రోక్తం స్వస్య చకీర్తనం ప్రపదనం స్వస్మై ప్రసూనార్పణం. సృష్టి ఆరంభంలో వరాహస్వామి ఈ సృష్టిలో ఉండేవారికి మీరందరూ బాగుపడాలంటే ఒక 3 పనులు చేయండి. ప్రోక్తం స్వస్య కీర్తనం, నా నామ సంకీర్తన చేయండి, మీరందరూ బాగుపడతారు అని చెప్పినారు. నన్నే శరణు వేయండి, నా పట్ల శరణాగతి భావనతో ఉండండి, బాగుపడతారు. మీకు పుష్పాలు లభించగానే ఆ పుష్పాలను నా పాదాల దగ్గర సమర్పించండి, మీరు ఉద్ధరింపబడతారు, తరిస్తారు, మోక్షాన్ని పొందుతారని భగవంతుడు చెప్పినాడు. అప్పుడెప్పుడో భగవంతుడు చెప్పిన విషయాన్ని విన్నవారు ఎంతమంది, దాన్ని మనసుకు గట్టిగా వంటబట్టించుకున్న వారు ఎంతమంది, దాన్ని ఆచరణలో పెట్టుకున్న వారు ఎంతమంది అని చెప్పడం కష్టంగా ఉన్న పరిస్థితుల్లో, కాలక్రమంలో అంత విలువైనటువంటి ఉపదేశాన్ని మర్చిపోయిన సమయంలో ఈ మరిచిన వారికి, సరిగ్గా వినని వారికి
విన్నా పాటించని వారికి మరొక్కసారి ఆ 3 అంశాలను లోకంలో అందరికీ తెలిసేలాగా, అందరూ మర్చిపోకుండా ఉండేలాగా, అందరూ పాటించేలాగా చెప్పడం కొరకే అవతరించినటువంటి తల్లి గోదాదేవి. అందుకొరకే తిరుప్పావై ప్రబంధంలో అనేక సార్లు భగవన్నామ స్మరణ గురించి ఉపదేశించారు గోదాదేవి. నారాయణనే నమక్కే పరై తర్వానంటూ శ్రీమన్నారాయణుడే మనకు పరమ పురుషార్థాన్ని అనుగ్రహించేవాడు. ఆయన విషయంలో మనం శరణాగతి చేయాలి అని చెప్పారు. అలాగే తుయోమాయి వందునాం తూమల తువిత్తురుదు అని మనం పవిత్రులమై పరిశుద్ధమైన మనస్సుతో భగవంతుడి పాదాల దగ్గర పవిత్రమైన పుష్పాలను సమర్పించాలి అని ఉపదేశించారు. అలాగే ఈ గోదా వ్రత సమయంలో చేయవలసిన వాటిని చెప్పారు, చేయకూడని వాటిని చెప్పారు. తిరుప్పావైలో 2వ పాశురంలో కేళీరో బాగా భగవంతుడి గుణాలను వినాలి. అలాగే అడిపాడి భగవంతుడి పాదాన్ని పాడాలి, భగవంతుడి నామాన్ని పాడాలి. అలాగే నాల్కాలే నీరాడి తెల్లవారుజామున స్నానం చేయాలి. అలాగే మనము అయ్యమం పిచ్చయం పెద్దవారికి దానం చేయాలి, సామాన్యులకు ధర్మాన్ని చేయాలి. అంతేకాక ఆ సమర్పించడం కూడా సంతోషంగా సమర్పించాలి. ఈ 6 చేయవలసినవి అని చెప్పారు. ఎప్పుడైనా ఒక ఉద్యోగంలో చేరితే కొన్ని డూస్ తప్పనిసరిగా పాటించాల్సినవి ఉంటాయి. రోజు ఆఫీస్కి వెళ్ళాలి, సమయానికి వెళ్ళాలి, ఆఫీస్ సంబంధించినటువంటి డ్రెస్ కోడ్ ఏదైతే ఉంటుందో యూనిఫామ్ అది ధరించాలి, ఆ విధులను సక్రమంగా నిర్వహించాలి. ఇవన్నీ చేయవలసినవి అలా ఉంటాయి. కొన్ని చేయకూడనివి ఉంటాయి. మనం పాటించేటువంటి ఉద్యోగ ధర్మాలను, రహస్యాలను ఇతరులకు చెప్పకూడదు. అలాగే ఆ సంస్థలో ఒకరి మధ్యలో ఎటువంటి భేదాభిప్రాయాలు కలిగించకూడదు. ఐకమత్యం కొరకే పాటుపడాలి. సంస్థ విషయంలో ఎటువంటి ద్రోహానికి పాల్పడకూడదని లౌకికంగా ఎలా నియమాలు చేయకూడనివి చేయాల్సి ఉంటాయో, గోదామ్మవారు కూడా ఈ 30 రోజుల వ్రత సమయంలో చేయకూడనివేవో అవి కూడా చెప్పారు. అవేంటంటే నెయ్యిని తినొద్దు, అంటే భోగ పదార్థాలను అనుభవం చేయడం కూడదు. పాలున్నోం, అలాగే పాలు తాగడం కూడా చేయకూడదు. అంటే భోగానుభవం గురించి కాక భోగాన్ని వదిలి సాత్వికంగా వ్రతాన్ని చేయాలి అని చెప్పడం కొరకు. అంతేకాక మయ్యెట్టెడదోం, కాటుక పెట్టుకోము, అంటే మనం అలంకరించుకోము. మలరిట్టు నాముడియోం, పూలను శిఖలో ముడుచుకోము, అంటే పూలను ధరించము. అంతేకాక శయ్యాదన శయ్యోం, పెద్దలు చేయని వాటిని మేము చేయము. పెద్దలు నడిచిందే బాట, మహాత్మనో ఏనగత సపంత అని 10 నడిచిన బాటలోనే మనం నడవాలి, అదే క్షేమకరం. అంతేకాక తీక్కురడై చంద్రోదం, తీక్ష్ణంగా, కఠినంగా, పరుషంగా మాట్లాడవద్దు, చాడీలు చెప్పవద్దు. సాత్వికమైనటువంటి రీతిలోనే జీవనాన్ని గడపాలని చేయకూడనివి చెప్పారు, అంతకుముందు చేయాల్సినవి చెప్పారు. అంతేకాక పెద్దలను మేల్కొల్పి వారిని ముందు నిలుపుకోవాలి అని మనంతా గమనించేలాగా, పెద్దలు లేకుండా, అనుభవజ్ఞులు లేకుండా, మార్గదర్శనం చేసేవారు లేకుండా మనం ముందు వెళ్ళరాదు. మనం కొనుక్కున్నా వాహనాన్ని నడిపేటువంటి నైపుణ్యం కలిగినటువంటి వారి దగ్గర వాహనం నడిపే పద్ధతిని నేర్చుకున్నాకే కొనుక్కున్న మనం వాహనం నడపాలి. అనుభవం లేని వారు ఎట్లయితే వాహనాన్ని నడిపితే ప్రమాదమో, ఆధ్యాత్మిక విషయంలో కూడా అనుభవజ్ఞులైన వారు, మార్గదర్శకులైన వారు లేకపోతే ఇది కూడా ముందుకు సాగదని లోకంలో ఒక విషయాన్ని 10 మంది గోపికలను మేలుకొల్పడం ద్వారా గోదాదేవి లోకానికి హితబోధ చేశారు. అంతేకాక గురువును ఆశ్రయించి భగవంతుని చేరాలి, అలాగే అమ్మ ద్వారా భగవంతుని చేరాలి, భగవద్భక్తులను తోడు చేసుకొని పరమాత్మను చేరాలి అని చెప్పినారు. పరమాత్మ ఎక్కడో ఏకాంతంగా గదిలో ఉంటే కాదు, ఆయన బయటకు వచ్చి సింహాసనం మీద కూర్చొని పైవాడు కాబట్టి అందరికీ తన యొక్క అనుగ్రహాన్ని అందించేలాగా, అందరిపైన ఆయన కటాక్షం చూపు పడేలాగా పైన కూర్చోవాలని ఒక సింహాసనం మీద కూర్చోమని చెప్పారు. ఆయన నడిచి వచ్చినందుకు ఆయన పాదం ఆయాసపడిందని ఆయన పాదానికి అవతారాల్లో ఆయన చేసినటువంటి అంశాలను గుర్తుపెట్టుకొని మంగళం పాడారు. అంతేకాక స్వామి, మేము ఎప్పుడో మోక్షాన్ని పొంది వైకుంఠానికి చేరుకొని ఆ వైకుంఠంలో నిన్ను దర్శిస్తూ నీ నామాలను కీర్తిస్తూ నీ గుణాలను వింటూ నీకు సేవలు చేస్తున్న కాక ఆ వైకుంఠము నీదే, ప్రకృతి మండలము, ఈ అండపిండ బ్రహ్మాండాలన్నీ నీవే,
ఈ భూమి కంటే కింద ఉండేటువంటి అతల వితల సుతల రసాతల తలాతల మహాతల పాతాళ అనే లోకాలు, భూమి కంటే పైన ఉండే భువర్లోక స్వర్లోక మహల్లోక జనోలోక తపోలోక సత్యలోకాలు ఇవన్నీ నీవే. కాబట్టి నీ ఏలుబడిలోని ఒక లోకంలో ఉండే మేము ఇక్కడ కూడా నీతో కలిసి నీ భక్తులతో కలిసి నీ గుణాలను పాడుతూ అత్ర బ్రహ్మ సమశ్నుతే జీవన్ ముక్తి అనే సిద్ధాంతంగా ఇక్కడ కూడా ఈ ప్రకృతిలో కూడా ఈ సంసారంలో ఉండే వాళ్ళతో కలిసి సంసార బంధాలు అంటుకోకుండా ఇక్కడ కూడా నిన్ను పొందేలాగా నీ గుణ వైభవాన్ని నీ సౌందర్య వైభవాన్ని మేము ఆస్వాదించేలాగా అనుభవించేలాగా ఉండాలి అని కోరుకున్నారు కూడారై అనే పాశురం ద్వారా. స్వామి, మేము ఎప్పటికైనా నిన్ను వదిలిపెట్టకుండా ఉండాలి. నువ్వు గాని మేము గాని ఎవరిని వదిలి ఎవరు ఉండలేము. నువ్వు మమ్మల్ని వదిలి ఉండలేవు, మేము నిన్ను వదిలి ఉండలేము. కాబట్టి ఒழிక్క ఒழிయాదు, నీకు మాకుండే బంధుత్వము వదులుకుంటే వదిలిపోయేది కాదు. మీకు మాకు ఉండే బంధుత్వం 9 రకాల బంధుత్వం. నువ్వు తండ్రివి, మేము సంతానము. నువ్వు మాకు ఆధారము, మేమంతా నీ మీద ఆధారపడేవాళ్ళము. నువ్వు స్వామివి, మేము మీకు సొమ్ము. నువ్వు రక్షించేవాడవు, మేము రక్షింపబడేవారము. నువ్వు చేసి సేవలు పొందేవాడవు, మేము సేవలు చేసేవారము అని నువ్వేమో భర్తృస్థానం, భర్తవు నీవు, మేమంతా నీకు భార్యాస్థానం అని ఇలా పరమాత్మకు జీవవర్గానికి ఉండేటువంటి 9 విధాల సంబంధాన్ని చెప్పారు. అలా పరమాత్మకు మనకు ఉండేటువంటి సంబంధాన్ని చెప్పి అలాంటి పరమాత్మకు దాసులమైన మనం, ఆయన ఆత్మ అయితే ఆయనకు మనమంతా శరీరము. కాబట్టి శరీరం వేరుగా ఆత్మ వేరుగా ఉండటానికి వీలేదు. శరీరాత్మ సంబంధం కాబట్టి కలిసే ఉండాలి, స్వరూపంతో ఉండాలి. మన యొక్క ఉనికి తెలుసుకోవాలి, భగవంతుడి స్థితిని తెలుసుకోవాలి, ఆయనకు మనకు ఉండే సంబంధం తెలుసుకోవాలి అని చెప్పారు. ఎప్పటికైనా ఈ వ్రతంలో ఫలితం ఏంటి? ఈ వ్రతం ద్వారా మనకు ఐశ్వర్యమా, భోగభాగ్యాలా అనుకుంటూ ప్రధానంగా కోరేది స్వామికి ఎన్ని జన్మలకైనా 7 జన్మలకైనా ఆ పరమాత్మతోని దీర్ఘమైన బంధుత్వం కలవారం కావాలి. ఆ పరమాత్మ యొక్క అంతరంగ సేవ, ఉత్తోమేయావం ఉనక్కే నామాలు శైవం అని ఆయన యొక్క అంతరంగ భక్తులమై అంతరంగ దాసులమై ఆయన సేవలోనే ఉండాలని ప్రధానమైన అంశాన్ని గోదాదేవి శాత్మరై అనేటువంటి 29వ పాశురంలో చెప్పి 30వ పాశురంలో చివరి పాశురంలో ఫలశ్రుతిగా పరమాత్మ సంబంధమైన సేవ అనేటువంటి ఒక మహాభాగ్యమే కాక ఇక్కడ వ్రతాన్ని చేసిన మనకు ఇక్కడ భోగభాగ్యాలు, ఇక్కడ సిరి సంపదలు, ఇక్కడ అమ్మాయి వివాహం కావడానికో అబ్బాయి వివాహం కావడానికో, ఇక్కడ ఉన్నతమైన స్థితిని పొందడానికో, ఇక్కడి లౌకికమైన ఫలితాలు కూడా ఈ వ్రతం ద్వారా వస్తాయని, ఇక్కడ లోటు లేకుండా ఈ శరీరం వదిలిపెట్టినాక అక్కడ మోక్షంలో వైకుంఠంలో అక్కడ లోటు లేకుండా ఎప్పుడూ ఏమాత్రం తగ్గుదల లేకుండా ఉన్నతమైన స్థితిలో జీవనాన్ని గడపడానికి, ఉద్ధరింపబడటానికి, ఉజ్జీవనాన్ని పొందడానికి ప్రధానమైనటువంటి వ్రతమని ఈ గోదాదేవి తిరుప్పావై ప్రబంధంలో చెబుతూ భగవంతుడికి మనకు ఆ దగ్గరితనాన్ని తెలిపేటువంటి కొన్ని ఆభరణాలు కావాలి. ఒక పరివారం అంతా ఒకే రకమైనటువంటి యూనిఫామ్ ధరించినట్టు, ఒకే జెండా పట్టుకున్నట్టు, ఒక పార్టీ వారు ఒక దగ్గర చేరినట్టు, అలాగే ఇక్కడ మేమంతా విష్ణు భక్తులం కాబట్టి చక్రము, శంఖము అలాంటివి మాకు కొన్ని కావాలని పైకి ఒక రకంగా కనిపించేటువంటి ఆభరణాలైనా అవన్నిటి యొక్క లోపల ఉండేటువంటి అంతరార్థాన్ని బట్టి భగవంతుడికి భక్తుల యొక్క స్వరూపాన్ని తెలిపే విధంగా అన్ని కోరారు, అన్ని కావాలనుకున్నారు. బయటివి ఏవి మేము కోరడం లేదు. నీ సేవ, నిన్ను పొందటం, ఈ నీ కైంకర్యము శాశ్వతంగా. లక్ష్మణస్వామి సీతారాములకు 14 సంవత్సరాలే సేవ చేశారు, కానీ అలా ఒక కాలంతో నిర్దేశించి చెప్పబడే అవధి కాకుండా శాశ్వతంగా ఉండే వైకుంఠంలో శాశ్వతంగా ఉండే నీకు శాశ్వతమైన సేవ చేస్తూ ఉండాలి. ఇదే మేము కోరుకునేటువంటి పరమావధి అని గోదాదేవి తిరుప్పావై ప్రబంధంలో చెప్పి ఒక అద్భుతమైనటువంటి వైభవంతో కూడినటువంటి 4000 ప్రబంధంలో అతి ముఖ్యమైనటువంటి తిరుప్పావై ప్రబంధంలో ఎన్నెన్నో మహోపదేశాలను, ఉపదేశ రత్నాలను అందించి శ్రీ వైష్ణవ భక్తాగ్రేసరులందరికీ ప్రాతస్మరణీయురాలై గోదాదేవి నిలిచింది. తిరుప్పావై ప్రబంధం కూడా ఉదయాన్నే ప్రాతస్మరణగా అనుసంధించుకునేటువంటి, ఉదయాన్నే మనం నమస్కరించేవారు ముఖ్యులు, ఉదయాన్ని చదువుకునేవి ముఖ్యమైనవి. అటువంటి ఉదయాన్నే అధ్యయనం చేసేటువంటి, చదువుకునేటువంటి, పఠించేటువంటి, అనుసంధించేటువంటి తిరుప్పావై ప్రబంధానికి సాటి రాగలిగిన ప్రబంధం మరొకటి లేదు అని
పెద్దలు చెప్తారంటే అంత గొప్పదైన ప్రబంధం మనకు అమ్మ అందించింది. కాబట్టి అమ్మ భాష సులువుగా ఉంటుంది, అమ్మ ప్రేమ మధురంగా ఉంటుంది, అమ్మ పలుకులు జీవితం మొత్తానికి హితానిగా ఉంటాయి. కాబట్టి అలా గోదమ్మ పలికిన పలుకులు మనకు చాలా ముఖ్యమైనవి, అనుసరించదగినవి, ఆచరింపదగినవి.